భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా నీకు బిల్వదళం సమర్పిస్తున్నాను అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అదేంటండి లక్ష్మీనరసింహస్వామి ఎలా వచ్చాడు మధ్యలోకి ఉన్నట్టుండి అని మీరు అనుకుంటే, శివుడు విష్ణువు వేరు వేరు స్వరూపములు అని మనం భావించినట్లయితే అంతకన్నా మహాపాతకం వేరే ఉండదు. చూడండి, ఈ శ్లోకానికి అర్థం, తాత్పర్యం, పరమార్థం లక్ష్మీనరసింహ శతకంలో ఒక పద్యంలో చెప్పారు. రెండూ చెప్తాను, శ్రద్ధగా వినండి. సర్వపక్షి మృగాకారం సర్వపక్షి మృగాధిపం సర్వపక్షి మృగాధారం ఏకబిల్వం శివార్పణం. సర్వపక్షి మృగ ఆధారము పరమేశ్వరుడు అని చెప్తున్నారు. అంటే అన్ని జీవులకు ఆధారం పరమేశ్వరుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు. అయితే మరి నరసింహ శతకంలో పద్యంలో ఏం చెప్పారు? వివరంగా అద్భుతంగా అర్థమయ్యేలా చెప్పారు. ఎలా? అడవి పక్షులకెవ్వడు ఆహారం ఇచ్చెను మృగజాతికెవ్వడు మేతబెట్టే. అడవి పక్షులకు ఆహారం ఎవడిస్తున్నాడు? మృగజాతులకి మేత ఎవడు వేస్తున్నాడు? వనచరాదులకెవ్వడు భోజనం విప్పించే. వనాల్లో సంచరించే జీవరాశి మొత్తానికి భోజనం ఎవరు పెడుతున్నారు అని అడుగుతున్నాడు ఆయన. అలాగే చెట్లకెవ్వరు నీరు చేదిపోసే. చక్కగా మళ్ళు కట్టి వాటికి నీళ్ళు ఎవరు పోస్తున్నారు అంటే వాటిని ఎవరు పోషిస్తున్నారు? వృక్షాలను అని అడుగుతున్నాడు. అలాగే స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచే. స్త్రీల గర్భంలో శిశువులను ఎవరు పెంచుతున్నారు? ఎవరు పెంచేది? నరసింహస్వామి పరమేశ్వరుడు పెంచుతున్నాడు. అదే ఆయన అడుగుతున్నాడు. అలాగే పణులకెవ్వడు పోసే పరగపాలు. పాముల్ని పాలు పోషించి ఎవరు పోషిస్తున్నారు? పాలు పెట్టి ఎవరు పోషించట్లేదు, పరమేశ్వరుడే పోషిస్తున్నాడు అని చెప్తున్నారు. అలాగే మధుపాళికెవ్వడు మకరందమొనరించే. మకరందము అంటే తేనె. పుష్పముల లోపల ఉన్నటువంటి తేనెను తేనెటీగల కోసం ఎవరు సృష్టించారు అని అడుగుతున్నారు. అలాగే పశువులకెవ్వడొనరించే పచ్చిపూరి. పచ్చిక బయళ్ళు లేత చిగుళ్ళు పశువుల కోసం ఎవరు సృష్టిస్తున్నారు అని అడుగుతున్నారు. అంటే జీవకోటిని పోషింప నీవే కాని వేరొక దాత లేడయ్య వెదకి చూడ భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా నీకొక బిల్వదళం సమర్పిస్తున్నాను అని చెప్తున్నారు. చూడండి, రెండూ ఒకటే. సర్వపక్షి మృగాధారం అని చెప్పిన దానికి అర్థం చక్కటి పద్యంలో వివరించి చెప్పాం. కాబట్టి నరసింహస్వామే ఈశ్వరుడు, ఈశ్వరుడే నరసింహస్వామి. ఇది దృష్టిలో ఉంచుకోండి.